Hi friends, good morning. Welcome to Lakshya. So, ఈ రోజు డేట్ మన అందరికీ తెలుసు కదా 24th January 2026. 24th Jan 2026. ఏంటి ఈ రోజు యొక్క ప్రత్యేకత? So today is National Girl Child Day along with the International Day of Education 2026. సో ఏంటండి ఈ రోజు యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? నేషనల్ గర్ల్ చైల్డ్ డే అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2026. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్నటువంటి మీరు పాత పేపర్స్ చూసినట్లయితే అటు ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, లేదా యూపీఎస్సీ కావచ్చు, ఉమెన్ టాపిక్ లేకుండా మనకి ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసినట్టు పాత పేపర్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ఉమెన్ కానీ, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా గర్ల్ గురించి, గర్ల్ చైల్డ్ ఇష్యూస్ గురించి ఇది లేకుండా, ఈ టాపిక్ లేకుండా మనకు ఓల్డ్ పేపర్స్ అయితే ఎక్కడా కనిపించవు. సో అంత సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి టాపిక్. సో ఈరోజు ఎలాగ మనకి 24th January 2026న నేషనల్ గర్ల్ చైల్డ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. జాతీయ బాలికా దినోత్సవం అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈ సందర్భంగా ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో దానితో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇండియన్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఎంపవర్మెంట్కి ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది, దానిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఇనీషియల్గా దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే యాక్చువల్లీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది మనం 2008లోని ఇండియన్ గవర్నమెంట్ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. ఆన్ 24th January ఎవ్రీ ఇయర్ 24th January మనకి 2008 నుండి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ మంత్రిత్వ శాఖ కింద మనం ప్రతి సంవత్సరం కూడా 24th January జాతీయ బాలికా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే దీంతో పాటు ఇదే రోజున మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారో మనకు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 2019 సంవత్సరంలోని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గర్ల్ చైల్డ్కి, మహిళలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అన్న ఉద్దేశంతో మనకి 2019 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఎగైన్ 24th January ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. సో ఈ రెండు కూడా మనకి ఈ డేట్ మనం జరుపుకుంటున్నటువంటి ఈ రెండు కూడా మనం ఈ 24th January సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని, అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ డేకి ఒక థీమ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ సంవత్సరం దీనికి ఇచ్చినటువంటి గ్లోబల్ థీమ్ ఏంటంటే మనకి ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్. సో కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్ లోని యూత్ యొక్క పవర్ ఏంటి, సో దీన్ని మనం ఇన్ డీటెయిల్డ్ గా డీకోడ్ చేసి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో అలాగే మనకి ఇప్పుడే మాట్లాడుకున్నాం సిగ్నిఫికెన్స్ మనం చూసినట్లయితే కన్వర్జెన్స్ ఆఫ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండు కూడా ఇది మన యూనియన్ గవర్నమెంట్ మనం ఇండియా 24th సెలబ్రేట్ చేసుకుంటే, అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఐక్యరాజ్య సమితి మనకి 24th January ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క థీమ్ కింద నేషనల్ గర్ల్ చైల్డ్ డే కావచ్చు, లేదా ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ రెండు కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇంప్రూవ్ చేయాలి అంటే, లేదా హైలైట్ చేయాలి అంటే, విచ్ ఈస్ అన్అటైనబుల్ వితౌట్ జెండర్ ఈక్వాలిటీ లేకుండా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయలేము అని చెప్పి మనకి చెప్తూ ఉందండి. సో అందువల్ల ఎస్డిజి లింకేజ్ మనందరికీ తెలుసు కదా, సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో 17 లక్ష్యాల్లోని మనకి రెండు ముఖ్యమైన లక్ష్యాలు గోల్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో దీని గురించి చెప్పేటటువంటి ఎస్డిజి గోల్ నెంబర్ ఎంత అండి? 4. అలాగే జెండర్ ఈక్వాలిటీ గురించి మనం చెప్పేటటువంటి ఎస్డిజి అంటే గోల్ నెంబర్ 5.
సో ఈ రెండింటిని కూడా మనకి కంబైన్ చేసి ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. సో జెండర్ ఈక్వాలిటీని మనం పెంపొందించగలిగితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అచీవ్ చేసిన వాళ్ళమే అవుతాము అన్నది ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మనం ఈ కంప్లీట్గా ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ గురించి కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. థీమ్ గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఇలాంటి సిగ్నిఫికెంట్ డేస్ గురించి ఆ రోజు ఇచ్చినటువంటి ఆ థీమ్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. సో 2026వ సంవత్సరానికి యూనియన్ గవర్నమెంట్ మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి అని అడగొచ్చు. సో అలాంటప్పుడు మన థీమ్ పేరు గుర్తుండాలి, ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్. అది ఏంటి అన్నది మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మొత్తం మనం కొన్ని కీ ఏరియాస్ని, మెయిన్లీ మిషన్ శక్తి అన్నది ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఉమెన్ యొక్క సేఫ్టీకి, సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ని పెంపొందించేందుకు యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక అంబరెల్లా స్కీమ్ అండి. సో దీని కింద మనకి అగైన్ కొన్ని సబ్ స్కీమ్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. సో మిషన్ శక్తి, అలాగే ద స్టెమ్ పారాడాక్స్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ ద మ్యాథ్స్. సో ఈ స్ట్రీమ్స్లో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ అన్నది ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళు వర్క్ ఫోర్స్లో జాయిన్ అయ్యేటప్పటికి వాళ్ళ సంఖ్య ఎంతగా పడిపోతుంది. సో రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ స్టాటిస్టిక్స్ని మనం మాట్లాడదామండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎకనామిక్ ఇంపాక్ట్. సో ఉమెన్ అభివృద్ధి, ఉమెన్ డెవలప్మెంట్ అనేది లేదా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది మన యొక్క ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వీళ్ళ ఎదుగుదల ఏ విధంగా పాజిటివ్గా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాగే ఉమెన్ యొక్క లేదా గర్ల్ చైల్డ్ యొక్క ఎదుగుదల తగ్గినట్లయితే, సో వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ ఎఫిషియన్సీ కావచ్చు, వాళ్ళ ప్రొటెక్షన్ కావచ్చు మనకి తగ్గినట్లయితే అది మన ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది ఎకనామిక్ ఇంపాక్ట్లో మనం మాట్లాడదామండి. సో జెండర్ గ్యాప్ అనేది ఏ విధంగా మనకి ఈ 5 ట్రిలియన్ ఎకానమీకి దోహదం చేస్తూ ఉంది. సో పాజిటివ్ యాంగిల్లో ఏ విధంగా దోహదం చేస్తూ ఉంది, నెగిటివ్ యాంగిల్లో అది ఏ విధంగా దోహదం చేస్తూ ఉంది అని మనం మాట్లాడదాం ఇన్ డీటెయిల్డ్ గాను. నెక్స్ట్ వచ్చేసరికి విజన్ 2047. సో 2047వ సంవత్సరానికి ఇండియా డెవలప్డ్ కంట్రీ స్టేటస్ ని సాధించాలి అని చెప్పి మనం యూనియన్ గవర్నమెంట్ భావిస్తూ మనకి వికసిత భారత్ అన్న ఈ యొక్క నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం కదా. డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్ని తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. 2047వ సంవత్సరానికి ఇండియా 1947 నుంచి 2047, సో 100 సంవత్సరాలు మనం ఇండిపెండెన్స్ సాధించి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి ఆ టైంకి ఇండియా డెవలపింగ్ కంట్రీ స్టేటస్ నుంచి ఒక డెవలప్డ్ కంట్రీ స్టేటస్కి, మెయిన్లీ ఆ డెవలప్డ్లో కూడా ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ ముందు వరుసలో ఉండాలి. సో డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఎకనామికల్గా డెవలప్ చెందడమే కాదు, మహిళలు ఆ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, డెవలప్మెంట్ని నడిపించే విధంగా మన ఎకానమీ కానీ మన కంట్రీ కానీ ఉండాలి అని చెప్పి మనం మహిళలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా, మహిళలను అభివృద్ధి పరిచే విధంగా చాలా స్కీమ్స్ తీసుకురావడం జరిగిందండి. ఆ స్కీమ్స్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మన థీమ్ని డీకోడ్ చేసినట్లయితే 2026లో ఈ యొక్క నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి, ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటని చూసినట్లయితే which delivering a education towards a co-creation model where youth are active stakeholders and not just passive beneficiaries. సో ఇక్కడ పేరులోనే ఉంది co-creating అంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం యూనివర్సిటీస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, అది విద్యార్థులకు ఇచ్చేటటువంటి ఒక ప్యాకేజ్ లాంటిది కాకూడదు. అది విద్యార్థులే ఈ విద్యని, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ని వాళ్ళే క్రియేట్ చేసుకునే విధంగా కో-క్రియేటింగ్ అంటే ఇక్కడ ఏంటండి పార్ట్నర్స్ కింద ఉంది. అంటే విద్యార్థులు పార్ట్నర్స్, అంటే విద్యార్థులు అంటే ఇక్కడ మనకి బోత్ గర్ల్స్ అండ్ బాయ్ చైల్డ్ ఇద్దరు కూడా, మెయిన్లీ ఎక్కువ ఫోకస్ ఇక్కడ గర్ల్ చైల్డ్ మీద. సో వీళ్ళంతా కూడా ఒక పార్ట్నర్స్ కింద ఉండి
వీళ్ళు ఎడ్యుకేషన్ని ఒక టూల్ కింద ఉపయోగించుకొని సో సమాజంలోని ఇప్పుడున్నటువంటి ఈ ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్కి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ని టూల్ కింద ఉపయోగించుకొని దానికి సొల్యూషన్స్ని వాళ్ళు స్కిల్స్ ద్వారా బయటికి తీసుకురావడం. సో కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్లోనో కాలేజెస్లోనో యూనివర్సిటీస్లోనో వాళ్ళకి జస్ట్ ఇచ్చి వాళ్ళ మీద రుద్దబడేటటువంటి లేదా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ప్యాకేజీలా కాకుండా ఎడ్యుకేషన్ అంటే వాళ్ళుగా సొంత లెర్నింగ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఒక పార్ట్నర్స్ కింద ఉండి సమాజంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఛాలెంజెస్కి, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కావచ్చు, సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ కావచ్చు, పవర్టీ ఛాలెంజెస్ కావచ్చు, సో ఇలాంటి ఛాలెంజెస్కి వాళ్ళే సొల్యూషన్స్ క్రియేట్ చేసి, అంటే వాళ్ళు ఒక ప్యాసివ్ పార్టిసిపెంట్స్ లా కాకుండా ఒక యాక్టివ్ పార్టిసిపెంట్స్ లాగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయబడిందండి. సో ప్యాసివ్ నుంచి యాక్టివ్ ఫామ్కి, అంటే వాళ్ళు కేవలం బెనిఫిషియరీస్ కింద ఉండే విధంగా కాకుండా స్టేక్ హోల్డర్స్ కింద వాళ్ళు కూడా ఒక సభ్యులు సమాజంలో. సో అదే ఆ విధంగా తయారు చేయడానికి మనకి ఈ థీమ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ ఎడ్యుకేషన్. యూత్ మనకి పార్ట్నర్స్ కింద ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఛాలెంజెస్కి మార్పులు తీసుకొచ్చే విధంగా వాళ్ళ స్కిల్స్ పెంపొందించడం, అటువంటి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించడం. సో ఎంఫసైజ్ యూత్ ఏజెన్సీ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సోషల్ సెక్టార్. సో డెవలప్మెంట్లో కావచ్చు లేదా సోషల్ సెక్టార్ యొక్క డెవలప్మెంట్లో కావచ్చు యూతే ముందుండి నడిచే విధంగా, వాళ్ళే నడిపించే విధంగా. సో యూత్ మీన్స్ అగైన్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది, మనం గర్ల్ చైల్డ్, అందుకే ఉమెన్ లెడ్. మీరు ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారి స్పీచ్లు విని ఉంటే అనేక సార్లు పదే ఆయన ఏ స్పీచ్లో మాట్లాడినా కూడా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అన్న పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారండి. సో మహిళలే ఈ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళు నడిపించాలి. ఇప్పటి వరకు మన ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండేవి, సో ఉమెన్ అభివృద్ధి చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాళ్ళం. సో ఆ స్థాయి మనం దాటిపోయాము. ఇండియాలో ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందారు. ఇక నుంచి అభివృద్ధిని వాళ్ళు ముందు కొనసాగించాలి. వాళ్ళే ఇతర వెనకబడినటువంటి వర్గాలు, వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్ ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మనకు ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎక్కువగా ఇటీవల నరేంద్ర మోదీ గారు తన స్పీచ్లో ఎక్కువగా ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డిజిటల్ ఇండస్ట్రీ అండ్ ద రెలవెన్స్. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి కానీ లేదా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్కి కానీ ఈ డిజిటల్ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా దోహదం చేస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే, ఇన్ ద ఎరా ఆఫ్ ఏఐ అండ్ హైబ్రిడ్ లెర్నింగ్ యూత్ లెడ్ ఫీడ్బ్యాక్ ఈస్ క్రిటికల్ టు కీపింగ్ కరిక్యులర్ రిలవెంట్ టు ద మోడర్న్ ఇండస్ట్రీ నీడ్స్. సో ప్రెసెంట్ మనం ఏ ఎరాలో ఉన్నామండి, ఏఐ ఎరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తూ ఉందండి. సో ప్రతి రంగాన్ని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్యాచ్ చేసేటటువంటి శక్తి ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ పీపుల్కి, ఎందుకంటే నిరంతరం ఇంటర్నెట్ మీద సోషల్ మీడియా మీద ఎక్కువగా పట్టున్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళని దీనిలోని ముఖ్యంగా చేసి యూత్ లెడ్ ఫీడ్బ్యాక్ ఈ ఇండస్ట్రీ పట్ల, మెయిన్లీ డిజిటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఈ ఫీడ్బ్యాక్ని వీళ్ళ నుంచి తీసుకొని కరిక్యులర్ అన్ని కూడా, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ రంగానికి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి, ఛాలెంజెస్కి వీళ్ళ నుంచే మన ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళనే మెయిన్ సభ్యులుగా స్టేక్ హోల్డర్స్ కింద చేసి సొల్యూషన్స్ కూడా యూత్ నుంచే రాబట్టాలి అన్నది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. సో ఇంక్లూజివిటీ, ఎన్ష్యూరింగ్ టెక్నాలజీ బ్రిడ్జెస్ గ్యాప్స్ రాదర్ దాన్ క్రియేటింగ్ ఎ న్యూ డిజిటల్ డివైడ్స్. సో ఇంకొకటి ఏంటి, మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అన్నది వీళ్ళకి ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ మనకి ఎకనామికల్ గ్యాప్స్ కావచ్చు, లేదా ఎకనామికల్ గ్యాప్స్ కావచ్చు, సోషల్ గ్యాప్స్ కావచ్చు. సో ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ బ్రిడ్జ్ చేసే విధంగా ఉండాలి, కానీ కొత్తగా డివైడ్ని క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీని అందిపుచ్చుకునేటటువంటి ఆ శక్తి ఎవరికి ఉంది, అగైన్ చైల్డ్ లేదంటే ఉమెన్. అంటే ఇక్కడ వీళ్ళను మెయిన్గా చేసుకొని యూత్. సో యూత్లో కూడా అగైన్ మన యొక్క ఫోకస్ ఎక్కువగా ఎవరి మీద అండి, చైల్డ్ అండ్ ఉమెన్.
సో డిజిటల్ లిటరసీ చూసినట్లయితే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 అంటే రీసెంట్ సర్వే చూసినట్లయితే డిజిటల్ లిటరసీలోని మనకి ఉమెన్ ఇండియాలో ఉన్నటువంటి మహిళలు 33% సాధికారత సాధిస్తే ఐ థింక్ పురుషుల్లోనిది సుమారు 62% ఉందండి. అంటే ఆల్మోస్ట్ మనకి డబుల్ ఉండడం జరిగింది. అంటే ఇక్కడ డిజిటల్ డివైడ్లోని మహిళలు కొంత వెనుకబడ్డారు అని చెప్పి, అంటే లైక్ స్మార్ట్ ఫోన్ ఉపయోగంలో కానీ, సో స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ యొక్క గవర్నెన్స్లో వస్తున్నటువంటి మార్పులను వాళ్ళు క్యాచ్ చేయడంలో కానీ, లేదంటే స్మార్ట్ ఫోన్ ద్వారా వస్తున్నటువంటి బెనిఫిట్స్ని వీటిని క్యాచ్ చేయడంలో కానీ ఓవరాల్గా మహిళలు కొంత వెనక వరుసలో ఉన్నారు అండ్ కంపేరింగ్ టు ద మేల్ పర్సన్స్ అని చెప్పి రీసెంట్గా మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్పిందండి. సో మొబైల్ ఫోన్స్ విషయంలో చూసినట్లయితే జనరల్గా మనకి ఇండియాలోని 55% దగ్గర స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు మహిళలు అని చెప్తూ ఉన్నారండి. ఇదే పురుషుల్లోనైతే ఐ థింక్ అరౌండ్ ఇది మనకి 85% వరకు కూడా ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది ఈ సంఖ్య అనేది ఉండడం జరిగిందండి. సో 55% మహిళలు మనకి స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నా కూడా డిజిటల్ లిటరసీ 33% ఉంది అని చెప్పి రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయండి. సో ఎంపవర్మెంట్ పెరగాలన్నా, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ వైపు మనం ముందుకు వెళ్ళాలన్నా, లేదా $5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క డిజిటల్ లిటరసీ అనేది మహిళల్లోనే మనం పెంపొందించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎన్రోల్మెంట్ ఛాలెంజ్ అండి. సో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఎడ్యుకేషన్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 244 మిలియన్ చిల్డ్రన్ రిమైన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ వరల్డ్ వైడ్. సో దేశవ్యాప్తంగా చూసినట్లయితే 244 మిలియన్ చిల్డ్రన్ ప్రెజెంట్, దేశవ్యాప్తంగా కాదు వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అకార్డింగ్ టు ద యుఎన్ స్టాటిస్టిక్స్ అండి, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ ఉన్నారండి. సో వైల్ ప్రైమరీ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసినట్లయితే మనకి వైల్ ప్రైమరీ ఎన్రోల్మెంట్స్ ఈజ్ నియర్లీ యూనివర్సల్. సో ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య అనేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా సమానంగా ఉన్న the critical challenges remains in the retention in the secondary and the higher education, particularly for the girl child. So problem ఎక్కడ వస్తుందండి మనకి సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో రీసెంట్ గా అగైన్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ మనం పరిశీలించినట్లయితే, సో ఇక్కడ మనకి ప్రైమరీ స్కూల్లోనైతే ఈ యొక్క ఎన్రోల్మెంట్ సంఖ్య అనేది ఆల్మోస్ట్ యూనివర్సల్ గానే ఉందండి. బట్ సెకండరీలో చూసినట్లయితే, సెకండరీ ఎడ్యుకేషన్ లో చూసినట్లయితే అంటే మనకి 9, 10వ తరగతుల్లో చేరేటటువంటి ఈ యొక్క సభ్యుల సంఖ్య చూసినట్లయితే ఇండియాలోని ఇది 77% ఉండడం జరిగిందండి. అంటే మనకి 33% అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు. అలాగే హయ్యర్ సెకండరీలో చూసినట్లయితే రీసెంట్ గా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ అండి, మన ఇండియాలోని సెకండరీ ఇండియా స్కూల్స్ లో ఏ విధంగా పరిస్థితి ఉంది అని చూసినట్టు, హయ్యర్ సెకండరీ స్కూల్స్ లో చూసినట్లయితే అంటే మనకి 11, 12వ తరగతుల్లో జాయిన్ అయ్యేటటువంటి సభ్యుల సంఖ్య, సో వీళ్ళది మనకి 55% ఉందండి. అగైన్ ఇక్కడ మనకి 45% అవుట్ ఆఫ్ కాలేజెస్ ఉండడం జరిగింది 11, 12వ తరగతిలో జాయిన్ అయ్యేటటువంటిది. అదే హయ్యర్ ఎడ్యుకేషన్స్ లో అయితే అంటే ఇంజనీరింగ్, స్టెమ్ కోర్సెస్ లాంటివండి హయ్యర్ ఎడ్యుకేషన్లోని. సో హయ్యర్ ఎడ్యుకేషన్లోనైతే ఈ సంఖ్య మనకి సుమారు 28% మాత్రమే ఉందండి. సో ఇది ఓవరాల్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఉన్నటువంటి సంఖ్య చెప్తూ ఉన్నాను. వీటిలో కూడా మనం అగైన్ మనం డివైడ్ చేసినట్లయితే గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ మరింత తక్కువగా ఉందండి. సో మనకి ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినటువంటి థీమ్ ఏంటి, మనకి ఎడ్యుకేషన్ పెంపొందించాలని చెప్పి ఎవ్రీ 24th జనవరి ప్రతి సంవత్సరం 24 జనవరిన ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొచ్చి దీని మీద ప్రమోట్ చేయడం, అవేర్నెస్ తీసుకురావడం. సో ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అని. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే స్టిల్ ఇంకా మనం పూర్తి స్థాయిలో అచీవ్ చేయలేకపోయామని అర్థమవుతూ ఉందండి. సో ఇండియన్ కాంటాక్ట్స్ లోని మెయిన్లీ మనకి సెకండరీ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ ఎన్రోల్మెంట్ రేషియో తక్కువగా నమోదవడం జరుగుతూ ఉందండి. సో ఇవి కీ ఛాలెంజెస్ అండి. అలాగే గర్ల్ చైల్డ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో దానిలోని మనం మిషన్ శక్తి అన్నద ఒక అంబ్రెల్లా స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. దేని కొరకు, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కొరకు, అలాగే ఎంపవర్మెంట్ కొరకు. సో అంబ్రెల్లా స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనిలో కూడా అగైన్ మనకి సంబల్ అండ్ సమర్థ్య అని 2 స్కీమ్స్ ఉన్నాయండి. సో సంబల్ వచ్చేసరికి మనకి సెక్యూరిటీ
సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అండి ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీకి. సమర్థ్య చూస్తే మనకి ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డిజైన్ చేసినటువంటి స్కీమ్ అండి ఎంపవర్మెంట్. సో మనకి మిషన్ శక్తి గురించి ప్రీవియస్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. మిషన్ శక్తి స్కీమ్ దేనికి సంబంధించింది అని. సో ఇది ప్రొటెక్షన్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కి చెందినటువంటి స్కీమ్ అండి. సో మనం మిషన్ శక్తిలో ఇన్ డీటెయిల్ గా చూసినట్లయితే విచ్ ఇస్ ఏ అంబ్రెల్లా ఫ్రేమ్వర్క్. సో కాంప్రహెన్సివ్ స్కీమ్ డిజైన్ ఫర్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్. సో అగైన్ మళ్ళీ దీనిలో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయనుకున్నాం కదా. సంబల్ వచ్చేసరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మనకి పెంపొందించే విధంగా డిజైన్ చేస్తే, సమర్థ్య స్కీమ్ వచ్చేసరికి మనకి ఎంపవర్మెంట్ ని పెంపొందించే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో విచ్ డివైడ్ ఇంటూ టూ డిస్ట్రిక్ట్ పిల్లర్స్ సంబల్ అండ్ సమర్థ్య. సో మిషన్ శక్తి కింద మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఉమెన్ డెవలప్మెంట్ కోసం? సంబల్ అండ్ సమర్థ్య. సో సంబల్ గురించి మనం చూసినట్లయితే సంబల్ అనేది ప్రొటెక్షన్ అండ్ ఇమ్మీడియట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ అండి. సో ఉమెన్ ప్రొటెక్షన్ కోసం డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామ్. అలాగే గ్రీవియన్స్ రిడ్రెసల్ వీరికి ఉన్నటువంటి ఉమెన్ కు ఉన్నటువంటి ఛాలెంజెస్ ని లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే అవి గ్రీవియన్స్ రిడ్రెసల్, అవి వాటిని ఫిర్యాదు చేసే విధంగా సో వీటిని డిజైన్ చేయడం జరిగిందండి. దీనిలో భాగంగా మనకి డిఫరెంట్ స్కీమ్స్ చూసినట్లయితే వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ ఏంటంటే విచ్ ఆర్ ద ప్రైమరీ ఫ్రంట్ లైన్ సపోర్ట్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద డిస్ట్రెస్. సో ఎవరైతే మహిళా విక్టిమ్స్ కావచ్చు లేదా ఆపదలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, సో అటువంటి వ్యక్తులు ఆశ్రయించడానికి వన్ స్టాప్ సెంటర్స్ అనేది అండర్ సంబల్ కింద మనకి డిజైన్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బేటీ బచావో బేటీ పడావో, తరచూ మన వార్తల్లో వింటున్నటువంటి స్కీమ్. సో దేని కొరకు బేటీ బచావో బేటీ పడావో అన్నది మనకి ఉమెన్ యొక్క సెక్స్ రేషియో పెంచడానికి, సెక్స్ రేషియో అట్ బర్త్, సో ఈ యొక్క గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో పెంచడానికి, అలాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ని పెంపొందించడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఉమెన్ యొక్క సెక్స్ రేషియో. సో సెక్స్ రేషియో అట్ బర్త్ అంటాము. సో ఇది మనకి 2014లోని 918 ఉంటే ఉమెన్, ఇప్పుడు ఈ యొక్క ఉమెన్ గర్ల్స్ సో ఇక్కడ 930కి పెరగడం జరిగిందండి. సో రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. సో దీనిలో కూడా మనం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కూడా మనం కొంత పురోగతి సాధించడం జరిగిందండి. కొన్ని రాష్ట్రాల్లోనైతే గర్ల్ చైల్డ్ అధికంగా ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నారీ అదాలత్. సో ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం డిజైన్ చేసినటువంటి మరొకటి ఏంటంటే నారీ అదాలత్ which is a village level women led collectives for alternative dispute resolution. సో ఇదేంటంటే లైక్ మీరు పాతకాలంలో చూసినట్లయితే మన పెదరాయుడు పంచాయతీలు మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ పెదరాయుడు పంచాయతీల నుంచి ఏ విధంగా మారాలట, ఉమెన్ లెడ్ కలెక్టివ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే లైక్ మనకి సింపుల్ గా ఒక పెద్దమ్మ పంచాయతీలకు మారాలి. సో ఇదివరకు పెదరాయుడు మనకి తీర్పులు ఇచ్చేవారు కదా పాత సినిమాలో, అక్కడ మనం చూసేవారు. సో ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని డిజైన్ చేయదలుచుకున్నది ఇండియన్ గవర్నమెంట్ నారీ అదాలత్ పేరుతో ఉమెన్ లెడ్. సో పెదరాయుడు నుంచి పెద్దమ్మలకు మారాలనుకుందాం. అంటే ఉమెనే మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా. సో ఇటీవల ఏదో మూవీ వచ్చింది కదా జయమ్మ పంచాయతీ, లైక్ అలాగే ఏంటంటే లేడీసే మనకి ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉండే విధంగా వాళ్ళని ఎంపవర్ చేయాలి అన్న దాంతో మనం ఆ యొక్క థీమ్తో నారీ అదాలత్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో సంబల్ కింద ఈ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి. నెక్స్ట్ స్కీమ్ సామర్థ్య గురించి మనం చూసినట్లయితే సామర్థ్య దేని కొరకు డిజైన్ చేయబడింది? ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్. సో దీని మెయిన్ ఫోకస్ ఏంటి? సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో దీని యొక్క మెయిన్ ఏంటంటే సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. మహిళల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడం, అలాగే మహిళలను వర్క్ ఫోర్స్ లో జాయిన్ అయ్యే విధంగా ప్రమోట్ చేయడం. సో ఇక్కడే మనకి నేను మీకు స్టెమ్ పారాడాక్స్ చెప్పినప్పుడు చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో వర్క్ ఫోర్స్ లోని వీళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా, అంటే జాబ్స్ చేసే విధంగా, ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కి వెళ్లే విధంగా వాళ్ళ పరిస్థితులను కల్పించడం. సో ఇలాంటివన్నీ కూడా చేయడం. సో దీనిలో భాగంగా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ లోని
ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో వెరీ వెరీ ఫేమస్ స్కీమ్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సపోర్టింగ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. సో ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ టైం అప్పుడు లేదంటే వాళ్ళ యొక్క డెలివరీ టైం అప్పుడు, డెలివరీ తర్వాత యూనియన్ గవర్నమెంట్ 6,000 రూపీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం. అలాగే దీని మరొక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరైతే చైల్డ్ ఎవరైతే బర్త్ ఇచ్చారో వాళ్ళకి ఒక న్యూట్రియంట్ ఫుడ్ అనేది అందించడానికి కూడా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. దీంట్లో భాగంగా ICDS కార్యక్రమాలు మనకు అనేక విధంగా నడుస్తూ ఉన్నాయి. త్రూ అంగన్వాడీ ద్వారా వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం, మీల్స్ను ప్రొవైడ్ చేయడం. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి మాతృవందన యోజన మనకి మెయిన్లీ ఫినాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కి ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ స్కీమ్ పాలనా స్కీమ్ అండి. సో పాలనా స్కీమ్ ఏంటంటే మనకి డే కేర్ సెంటర్స్ టు హెల్ప్ మదర్స్ టు రీఎంటర్ ద లేబర్ మార్కెట్. సో ఎవరైతే మహిళలు మనకి పిల్లల్ని కలిగి ఉంటారో సో వీళ్ళని కేర్ చేయడం కోసం, అంటే లైక్ డే కేర్ సెంటర్స్ అండి, వీళ్ళని టేక్ కేర్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే పాలన. అంటే ఏంటంటే డే కేర్ సెంటర్స్ అండి, గవర్నమెంట్ నడుపుతున్నటువంటి డే కేర్ సెంటర్స్. సో ఆ పిల్లల్ని వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వాళ్ళు వర్క్లోకి వెళ్ళొచ్చు. సో వర్క్లోకి వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ చెందుతారు, దేశం కూడా ఆర్థికంగా డెవలప్ చెందడానికి ముందుకు వెళ్తుంది. సో ఉమెన్ని మెయిన్లీ ఈ లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, సో చిల్డ్రన్ ఉన్నటువంటి మదర్స్ని వీళ్ళని వర్క్ ఫోర్స్లో తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సామర్థ్యం స్కీమ్ కింద అగైన్ పాలనా స్కీమ్ అన్నది తీసుకురావడం జరిగిందండి సామర్థ్య థీమ్ లోని. సో నెక్స్ట్ వచ్చేసరికి శక్తి సదన్. శక్తి సదన్స్ ఏంటవి ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ హోమ్స్ అండి ఫర్ ద డెస్టిట్యూట్ అండ్ ద ట్రాఫిక్డ్ ఉమెన్. సో ఎవరైతే నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు లేదా ట్రాఫిక్డ్ ఉమెన్ కావచ్చు, అంటే మనకి అపహరణకు గురి కాబడినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో సో అలాంటి విక్టిమ్స్ కి హోమ్స్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి, రీహాబిలిటేషన్ హోమ్స్. సో ఆ స్కీమ్ పేరేంటి, శక్తి సదన్. సో ఇవన్నీ కూడా సామర్థ్య కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ కి డిజైన్ చేసినటువంటి స్కీమ్స్ అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే స్కీమ్స్ అన్ని కూడా మనకి బాగానే డిజైన్ చేసినప్పటికీ మిషన్ శక్తి కింద దీనికి ఇటీవల మనకి 3,150 crores కూడా కేటాయించడం జరిగిందండి. సో ప్రాబ్లం ఏంటంటే హై డ్రాప్ అవుట్ రేట్. మన స్కీమ్స్ డిజైన్ చేసినప్పటికీ మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి, వాటి ఇంప్లిమెంటేషన్లోని సరిగా లోపాలు ఉండడం కావచ్చు, లేదంటే వాటి మీద సరైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోవడం కావచ్చు. సో వీటి వల్ల ఏంటంటే స్టిల్ మనకి ఛాలెంజెస్ అన్ని ఉంటూ ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే హై డ్రాప్ అవుట్ రేట్ ఇన్ గర్ల్స్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ టు ద ప్రొఫెషనల్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే ఉమెన్ మనం ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు మనం తీసుకొస్తూ ఉన్నామో వాళ్ళు వర్క్ ఫోర్స్ లోకి ఎక్కువగా రాలేకపోవడం. ఇదే మనకి స్టెమ్ కోర్సెస్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఇండియాలో అధికంగా ఉన్నప్పటికీ మహిళలు వీళ్ళు వర్క్ ఫోర్స్ లోకి వచ్చేటటువంటి సంఖ్య అనేది చాలా తక్కువ అండి. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్లోనే ఉన్నాం కదా మనం ఇంకా. సో భార్యని ఉద్యోగానికి పంపించడానికి ఇష్టపడకపోవడం, లేదంటే వాళ్ళ ఇంటి పనులే చేయాలి అన్న మైండ్ సెట్తో వాళ్ళని కుకింగ్కి పెట్టడం, లేదంటే పిల్లల్ని కనాలి అన్న దీంతో వాళ్ళ ప్రెజర్ చేసి కొంతకాలం వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ డేస్ ఏదైతే ఉన్నాయో వాటిని హరించడం. సో ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 25-26 బడ్జెట్లోని మనం వికసిత భారత్ 2047 సాధించాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయాలి అని చెప్పి మనకు ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగిందండి. దట్ ఈస్ జ్ఞాన్ భారత్ అంట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జ్ఞాన్ భారత్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటి మీద ఫోకస్ చేయాలి అని చెప్పి మనకి దృష్టి కేంద్రీకరించడం జరిగిందండి. 4 మెయిన్ పిల్లర్స్. జ్ఞాన్ అంటే జీ ఫర్ గరీబ్ అండి, పూర్ అంటే మనకి పవర్టీ లెవెల్స్ తగ్గించడం, పవర్టీ లెవెల్స్
సో అంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్ అని డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా సోషియో ఎకనామిక్ కండిషన్స్ అని పెంపొందించడం. సో అగైన్ ఇక్కడ కూడా ఎక్కువగా విక్టిమ్స్ మనకి గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఉంటారు కనుక పవర్టీ లెవెల్స్లో కూడా వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి విక్టిమ్స్ కనుక వాళ్ళని డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైకి తీసుకురావాలి, అంటే అబవ్ పవర్టీ లెవెల్కి తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ చేయడం జరిగిందండి. సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సెకండ్ వచ్చేసరికి యూత్. సో యూత్ మీద ఫోకస్ చేయడం. సో నేటి బాలలే రేపటి పౌరులు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ చైల్డ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళకి సరైనటువంటి విద్య, వైద్యము, పౌష్టికాహారం వీటన్నిటిని కూడా అందించినట్లయితే రేపు ఒక మంచి వర్క్ ఫోర్స్ని మనం తయారు చేసుకునే విధంగా స్కీమ్స్ డిజైన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి అన్నదాత. సో ఫార్మర్స్ ఆన్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. సో అన్నదాతకు ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్ని తగ్గించి వాళ్ళ యొక్క ఇన్కమ్స్ డబుల్ చేయాలనే ఉద్దేశంతో దీని మీద కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నారీ, ఉమెన్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి థీమ్ మెయిన్ ఏంటి, వీటితో పాటు నారీ మీద కూడా, ఉమెన్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం. అందుకే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని మనకి తరచుగా మోదీ గారు మాట్లాడుతూ ఉంటారు. సో స్టెమ్ పారాడాక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో ఇండియా కన్నా పాజిటివ్ థింగ్ ఏంటంటే దీనిలోని స్టెమ్ పారాడాక్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్, అలాగే సైన్స్ కోర్సెస్, టెక్నాలజీ కోర్సెస్. సో రెండు వేరండి, సైన్స్ కోర్సెస్, టెక్నాలజీ కోర్సెస్. ఇవి వచ్చేసరికి మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ ఇంకోటి ఫర్ మ్యాథ్. సో ఈ సెక్టార్స్లో, ఈ విభాగాల్లో, ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యేటటువంటి మహిళల యొక్క సంఖ్య ఇండియాలోని అధికంగా ఉందండి. సో డెవలప్డ్ కంట్రీస్తో ఆల్మోస్ట్ సమానంగా ఉండడం జరిగిందండి. సో ఇండియా ఈ గ్రాడ్యుయేట్స్ అంటే స్టెమ్లోని, అంటే ఈ విభాగాల్లోని స్టెమ్ కోర్సెస్లోని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి మహిళల యొక్క సంఖ్య మనకి ఎంత ఉందండి, 43% ఉండడం జరిగిందండి. సో ఇండియా అన్నది ఈ డెవలప్డ్ కంట్రీస్తో సమానంగా మనకి వీటిలోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బట్ దీనిలో ఒక మనకి ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఈ సిగ్నిఫికెంట్ లీక్ అక్కర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓన్లీ 27% ఆఫ్ దీస్ ఉమెన్ యాక్చువల్లీ ఎంటర్ ద స్టెమ్ వర్క్ ఫోర్స్. సో ఈ స్టెమ్ కోర్సెస్ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య మనకి 44 లేదా 43% ఉంటే, ఈ కోర్సెస్ చేసినటువంటి మహిళలు మనకు వర్క్ ఫోర్స్లో ఎంటర్ అయింది మాత్రం కేవలం 27% మాత్రమే. అంటే మరి రిమైనింగ్ అంతా ఏమవుతూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ వల్ల వాళ్ళ ఇంట్లో ఉండిపోవడం అయినా అవుతూ ఉంది, లేదు అంటే డిఫరెంట్ కారణాల వల్ల వాళ్ళు వర్క్ ఫోర్స్లోకి రాకపోవడం అయినా జరుగుతూ ఉంది. సో మనకి ఈ కోర్సెస్ చేయడానికి మనం డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ స్కీమ్స్ లాంచ్ చేసి డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ప్రోత్సహించినప్పటికీ దీని నుంచి మనకి ఈ కోర్సెస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి వర్క్ ఫోర్స్లోకి వెళ్ళింది మాత్రం 27%. సో అందువల్ల మనకి ఇది ఎకనామికల్గా కూడా చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉందండి. సో ఛాలెంజ్ ఏంటి, మనకి స్టెమ్ ఎడ్యుకేషన్ టు స్టెమ్ కెరియర్స్ ఇస్ ద ప్రైమరీ హర్డిల్ ఆఫ్ ద 2026. సో స్టెమ్ ఎడ్యుకేషన్ సాధించినటువంటి ఈ మహిళలు సో స్టెమ్ కెరియర్స్ని ఎంచుకోవడంలో మాత్రం చాలా తక్కువ సంఖ్య అనేది మనకు కనిపిస్తూ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఉమెన్ యొక్క రోల్ మనకి ఎకనామికల్గా ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూసినట్లయితే, ఎకనామిక్ ఇంపరేటివ్లోని 5 ట్రిలియన్ అండ్ బియాండ్ మనం ఎప్పటికి సాధించాలనుకుంటున్నాం, 2047 కల్లా మనం $5 ట్రిలియన్ ఎకానమీ అన్న టార్గెట్ మనం సాధించాలనుకుంటూ ఉన్నాం కదా. సో దీనికి ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అన్నది, జెండర్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అన్నది చాలా వరకు తగ్గించాల్సి ఉంటుందండి. సో ఇండియాస్ జీడిపి 30%. మనం దీని కనుక తగ్గించినట్లయితే ఎంప్లాయ్మెంట్ గ్యాప్, ఇందాకే మాట్లాడుకున్నాం, ఉద్యోగాలు చేసేటటువంటి స్టెమ్ కోర్స్ చేసినటువంటి మహిళల సంఖ్య ఎంత ఉంది, కేవలం 27% ఉంది. సో ఈ సంఖ్య మనం పెంచగలిగినట్లయితే, ఈ సంఖ్య మనం పెంచి అట్లీస్ట్ 40-50% తీసుకురాగలిగితే, సో మెన్తో సమానంగా వీళ్ళు కూడా ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు ఆ యొక్క అట్మాస్ఫియర్ కానీ, లేదంటే ఆ యొక్క
సెక్టార్స్ కనుక మనం క్రియేట్ చేయగలిగినట్లయితే, వాళ్ళు ప్రోత్సహించినట్లయితే ఇండియా యొక్క జీడిపి 30% పెరిగేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారండి. అలాగే రీసెంట్గా మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటాను చూసినట్లయితే 50% ఆఫ్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కనుక మనం రీచ్ అయితే, అంటే మహిళల్లోని 50% మహిళలు మనకి వర్క్ ఫోర్స్లోకి రాగలిగితే ప్రతి సంవత్సరం కూడా మన యొక్క జీడిపి 1% పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చెప్తూ ఉందండి. సో ఇన్నోవేషన్ డివిడెండ్ లో చూసినట్లయితే డైవర్సిటీ ఇన్ ద R&D ensures that the technology of 2047 is inclusive and serves as the entire population. సో మనకి R&D లోని టెక్నాలజీని కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే, R&D లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే 2047కి మహిళల్ని మనకి అన్ని విభాగాల్లో ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో టు అచీవ్ ద 5 trillion or 10 trillion ఎకానమీ, ఇండియా కెనాట్ ఎఫర్ట్ టు ఫ్లై విత్ వన్ వింగ్. సో ఒక్క రెక్కతోనే మనం ఎగరలేం కదా. సో ఇంత పెద్ద టార్గెట్ను సాధించాలి అంటే ఖచ్చితంగా 2 చేతులు అవసరం. సో అటు బోత్ మెన్ పని చేయాలి, వర్క్ ఫోర్స్ లాగా రావాలి, ఉమెన్ కూడా వర్క్ ఫోర్స్ లోకి రావాలి. మీరు ఇటీవల వినే ఉంటారు అన్పెయిడ్ కేర్ వర్క్ అని. ఉమెన్కి ఎక్కువగా ఉమెన్ విషయంలో ఇటీవల వింటున్నది అన్పెయిడ్ కేర్ వర్క్. సో మగవాళ్ళ కన్నా ఈ హౌస్ హోల్డ్ చోర్స్ కావచ్చు లేదా డొమెస్టిక్ వర్క్స్ కావచ్చు ఎక్కువగా పార్టిసిపేట్ ఎక్కువగా చేసేటటువంటి వ్యక్తులు ఎవరు? ఉమెన్. బట్ స్టిల్ దే ఆర్ అన్పెయిడ్. సో వాళ్ళకి ఎటువంటి జీతాలు లేకుండా పనిచేసేటటువంటిది ఇది. సో ఇటీవల మనకి ఎక్కువగా న్యూస్ పేపర్లోనే వింటూ ఉన్నాం. సో చాలా మంది సోషియాలజిస్ట్ కావచ్చు, ఎకనామిస్టులు కావచ్చు, దీన్ని ఎలా కౌంటర్ చేయాలనేది కూడా మనకి చాలా సొల్యూషన్స్ ఇటీవల అనాలిసిస్లో న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రమ్ డెవలప్మెంట్ టు లీడర్షిప్. సో జనరల్గా ఇప్పుడు మన మోదీ గారు మనం మాట్లాడుకున్నాం కదా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. సో వీళ్ళు కేవలం ప్యాసివ్ పార్టిసిపెంట్గా ఉండకూడదు, వీళ్ళు యాక్టివ్ పార్టిసిపెంట్గా సమాజంలోని ఒక కీ స్టేక్ హోల్డర్స్గా ఉండాలి అని చెప్పి మనకి అనేక సార్లు ఆయన మనకు చెప్తూ ఉన్నారండి. షిఫ్ట్ ద నేరేటివ్ ఫ్రమ్ ద ఉమెన్స్ డెవలప్మెంట్ టు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. ఇప్పటి వరకు మనం చేసినటువంటి స్కీమ్స్ కావచ్చు లేదా మన యొక్క ఫోకస్ కావచ్చు ఎక్కువగా దేని మీద ఉంది? ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారత మీద ఎక్కువగా ఉండడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి 21st century నుంచి ఈ యొక్క థీమ్ మారాలి అని ఆయన మనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. మన యొక్క స్కీమ్స్ కూడా అదే విధంగా డిజైన్ చేయడం జరుగుతుందండి. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ రీసెంట్ టైమ్స్ లో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అటు యూపీఎస్సీ కావచ్చు అలాగే స్టేట్ బోర్డ్స్ ఎగ్జామ్స్ లో కావచ్చు, దీని మీద చాలా సార్లు మెయిన్స్ లో క్వశ్చన్ అడిగాడండి. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ మనం సాధించామా, సాధిస్తే ఏ విధంగా సాధించాము, ఫ్యూచర్ లో సాధించడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకురావాలి, ఎటువంటి ఛాలెంజెస్ ని కౌంటర్ చేయాలని చెప్పి రీసెంట్ గా మనకి ఈవెన్ యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అండి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి సక్సెస్ రిక్వైర్స్ ద సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అలాంగ్ విత్ ద మిషన్ శక్తి. సో ఇటు ఎడ్యుకేషన్ ని ఎంపవర్మెంట్ ని రెండింటిని కూడా మనం కంబైన్ చేసినప్పుడే ఎడ్యుకేషన్ ప్లస్ ఎంపవర్మెంట్. సో అంటే వీళ్ళ యొక్క ప్రొటెక్షన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా కంబైన్ చేసినప్పుడే మనం ఈ యొక్క ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. So to become a global tech leader by 2047, India must bridge the gap between the STEM education and the employment through the targeted mentorship program. So ఇది సాధించాలి అంటే మనకి STEM ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ సాధించాలి అంటే మనం ఏంటి టార్గెటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్హాన్స్డ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ ద ఇంక్లూజివిటీ. సో మహిళలు వర్క్ చేసేవే ఆ యొక్క అట్మాస్ఫియర్ సేఫ్టీగా వర్క్ చేసేటటువంటి అట్మాస్ఫియర్ని. సో అందుకే ఆల్రెడీ మనకి కొన్ని ఉన్నాయి కదా పాష్ రూల్స్ అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేస్. సో ఇలాంటివి టూల్స్ అన్నిటిని కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ డిజైన్ చేయడం, అలాగే ఇంక్లూజివిటీ అనేది పెంచడం. సో మహిళలకి ఒక సంపూర్ణ భద్రత, సో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని వర్క్ ఫోర్స్లోకి తీసుకురావడం. సో అలైనింగ్ విత్ ద 2026 థీమ్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 2026లో నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి అని. యూత్ ఆర్ నాట్ జస్ట్ ఫ్యూచర్ లీడర్స్, దే ఆర్ ద యాక్టివ్ కో-క్రియేటర్స్ ఆఫ్ ద కరెంట్ ఎడ్యుకేషన్ అండ్ ద సోషల్ ఎకోసిస్టమ్. సో వాళ్ళు ఏంటి కో-క్రియేటర్స్. సో వాళ్ళు ఓన్లీ ప్యాసివ్ పార్టిసిపెంట్సే కాదు, యాక్టివ్ పార్టిసిపెంట్, సమాజంలో కీలకమైనటువంటి సభ్యులు. సో దేనిలోని మనకి సోషల్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడంలోని లేదంటే కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తేవాలన్నా సో ప్రతి సెక్టార్లో కూడా
ఈ యొక్క యూత్ కావచ్చు లేదా మహిళలు కావచ్చు ఒక కీ కాంపోనెంట్ అండి, కీ స్టేక్ హోల్డర్స్. సో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పి మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజున ఇటీవల మన ఇనిషియేటివ్స్ చూడొచ్చు కావచ్చు, లేదంటే మన ప్రధానమంత్రి గారి స్పీచ్లు కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే న్యూస్ పేపర్లో ఈరోజు నిన్న వచ్చినటువంటి ఆర్టికల్స్ మీరు చూసినా కూడా ఎక్కువగా మనకి దీని మీదే డిస్కషన్ జరుగుతూ ఉందండి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి లేదా గర్ల్ చైల్డ్ యొక్క ప్రొటెక్షన్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ లేదా గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్. So that's all. Thank you.